వైఎస్ జగన్ వ్యవహార శైలి చూస్తేనే వెంకటేశ్వర స్వామిపై ఆయనకు విశ్వాసం లేదని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ శివారు బండ్లగూడ జాగీర్ సరస్వతి విద్యాపీఠంలో పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ మాటలు చూస్తే లడ్డూ విషయంలో తప్పు జరిగిందనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం. అది ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు. దానిలో హిందువులు పోవచ్చు, క్రైస్తవులు పోవచ్చు, ముస్లింలు పోవచ్చు. కానీ పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా, నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది, దేవుని నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి. గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. ఆయనకంటే పెద్ద వీళ్ళ అంతకంటే పెద్ద గొప్ప వ్యక్తులు వీళ్ళు. డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మరి గతంలో డిక్లరేషన్ ఎందుకు పోయినట్టు అంతా చూస్తే ఇప్పుడు జగన్ గారి వివరాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆయన వ్యవహారాలు చూస్తే స్పష్టమవుతున్నది. ఆయన దేవుని విశ్వాసం, దేవుని వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా నేను స్పష్టమైంది. ఇయ్యడంలో అభ్యంతరం ఏంది? నువ్వు గుడి పోతున్నావు, వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్లు అవసరం లేదు. నేను క్రైస్తవు నువ్వే నువ్వు ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని, దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? ఆ దేవుని విశ్వాసాన్ని నమ్మకుంటేనే రావాలి. ఇప్పుడు ఇంత నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావా నువ్వు?